మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బాబు బంగారాన్ని అద్భుతంగా విజయవంతంగా చేసిన ప్రేక్షక బంగారాలకి మా బంగారు టీం అందరం కలిసి బంగారు వందనాలు. ఏదో కొద్ది గొప్ప మా రికమెండేషన్ తీసుకొని మేము వర్క్ చేసి ఉంటాము. మాకు ప్రొడ్యూసర్ బంగారం అయితే ప్రొడ్యూసర్కి ఈ ప్రేక్షకులు బంగారాలు. ఎందుకంటే మీరు ఇంత అద్భుతంగా ఈ సినిమాను చూసి ఇంత విజయం చేసిన ప్రేక్షకుల దేవుళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ చాలా అద్భుతంగా ఉందని చాలామంది ఫోన్లు చేశారు. చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన మారుతి గారికి, వెంకటేష్ బాబు గారికి థ్యాంక్స్ చెబుతూ, ఆల్ టెక్నీషియన్స్ అందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. వాళ్ళతో పాటుగా మేము ఒక టెక్నీషియన్స్గా ఈ సినిమాలో వర్క్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకుండా పెద్దలకి, మీడియా మిత్రులకి నాకు థ్యాంక్స్. ఈ సినిమాలో టెక్నింగ్ చేసిన కొంతమందిమే స్టేజ్ మీద ఉన్నాం. ఇంకా 100 మందిలో 10 మంది 100 మంది ఉన్నాం. ఇంకా 90 మంది స్టేజ్ అనకుండా టెక్నీషియన్స్, మేనేజర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంటు, కెమెరా వర్క్ చేసేవాళ్ళు అందరికీ ఈ సినిమా పనిచేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ చెబుతున్నాం. బాబు బంగారం వెంకటేష్ బాబు గారు మేము అన్నయ్య అని అంటాం, అప్పుడు బాబు అంటాం. బాబు గారి దగ్గర 2 రకాలైన పేస్ట్లో షార్ట్స్ ఉంటాయి. నవ్వితే ఆడవాళ్ళకి నచ్చుద్ది, కొడితే మగవాళ్ళకి నచ్చుద్ది. లవ్ చేయగలడు, కత్తి పట్టుకొని కొంతమంది నరకగలడు. అంటే బాబు దగ్గర అట్లాంటి అమ్మాయికి పేసి పెడితే బాబులాగా పేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారని నాకు తెలుస్తుంది. డేరుగా అలాగే తులసి సినిమాలో ఇంటర్వ్యూల్లో ఫైట్లో కద్దీసుకొని నడుగుతుంటే బాబుని చూస్తేనే మాకే భయం వేసేది. అంటే ఫేస్లో అంతలా చేంజ్ చేస్తుంటుంది. అంటే ఒక హీరో క్యారెక్టరు ఎట్లాగైనా 3 లెవెల తనం బాబు బంగారానికి వెంకటేష్ బాబు గారికి ఉంది. ఎట్లా అంటే మంచి మంచి క్యారెక్టర్ చేసి జనాన్ని అందరినీ ఆనందపరుస్తూ, అట్లాగే మంచి మంచి యాక్షన్ సబ్జెక్ట్స్ చేసి మాకు కూడా మంచి అవకాశం ఇచ్చి యాక్షన్ మంచి ప్రూవ్ చేయడానికి బాడీ గార్డులు కూడా యాక్షన్ మంచి పేరు వచ్చింది. తులసి అలాగే ఈ సినిమా కూడా క్లైమాక్స్ ఆ పాపను కిడ్నాప్ చేసే ఫైట్లు, కొన్ని ఫైట్లకి మంచి పేరు వచ్చింది. ఫ్రెండ్స్ అంతా పూజ చేస్తాను, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సక్సెస్ సినిమాలో మా భాగం కూడా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే మారుతి గారు పుష్టాప్తో మొదలుపెట్టి అలాగే భలే మగవాడితో పూర్తి చేసుకొని బాబు బంగారంతో ఒక పెద్ద రేంజ్ హీరోకి రీచ్ అయ్యారు. బట్ ఇలాగే ఇంకా పెద్ద పెద్ద హీరోలతో చేసి ఆయన కామెడీ నుంచి యాక్షన్ నుంచి కామెడీ బాగా చేసి జనానికి అందించాలని మనస్ఫూర్తికుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ప్రొడ్యూసర్స్ గారికి మా అవకాశం వేరే థ్యాంక్స్ చెప్పి సెలవు తీసుకున్నాను. పిటప్ ఇలాగే కంటిన్యూ అన్నారు. అది నాకు చాలా ఎనర్జీ మాట. ఒక 1000 బత్తాయిల రసం పిండినంత ఆనందంగా ఉంది. సో ఇంకా వెంకటేష్ బాబు గారి గురించి చెప్పే అంత స్థాయి నాకు లేకపోయినా, నా 2వ సినిమా బాబుతోటి గణేష్ హిట్, నమో వెంకటేష్ హిట్, బాబు బంగారం సూపర్ డూపర్ హిట్. సో మొన్న సంతోషం అవార్డ్స్లో కూడా ఒక మాట మాట్లాడాము. ఒక వ్యక్తిని కానీ, ఒక హీరోని కానీ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, మహా అంటే 10 ఏళ్ళు బంగారం అని పిలవచ్చు. కానీ 30 ఏళ్ళ నుంచి బంగారం అని పిలవడం అంటే మామూలు విషయం కాదు. అది అంటే ఆ వ్యక్తిత్వం, ఆ క్రమశిక్షణ, అది స్వర్గీయ మా గురువు గారు డాక్టర్ రామానాయుడు గారి నుంచి వచ్చి పుణిగిపుచ్చినటువంటి లక్షణాలు అవి. సో అటువంటి హీరో సినిమాలో ఎంతోమంది తోటి యాక్ట్ చేస్తుంటాం, కానీ ఆయన పక్కన ఉండి